ఫాతిమా షేక్ ముస్లిం మహిళా సాధికారిత మరియు హిందూ ముస్లిం ఐక్యతకు ఓ నిదర్శనం. మహిళల విద్యా విషయంలో భారతవాసులు చరిత్రకారులు ఎవరినైనా మరచిపోతే అది ఫాతిమా బేగం షేక్ గురించే ఎక్కువగా మరచిపోయారు. భారతదేశంలో తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా బేగం షేక్. ఫాతిమా షేక్ తన సోదరుడు మియాన్ ఉస్మాన్ షేక్తో కలిసి పూణెలోని భిదేవాడి ప్రాంతంలో నివసించారు. జ్యోతిరావు పూలే పోరాడుతున్న కులతత్వం మరియు కుల వ్యతిరేక చర్యల కారణంగా జ్యోతిరావు పూలే తండ్రి ఇంటి నుండి బహిష్కరించినప్పుడు ఫాతిమా బేగం షేక్ అతనిని తన ఇంట్లో ఆశ్రయమిచ్చారు. ఫాతిమా షేక్ ఇంట్లోనే పూలే దంపతులు మహిళల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఫాతిమా గ్రామాలకు వెళ్లి తమ కుమార్తెలకు విద్యను అందించడానికి అక్కడి ప్రజలను ప్రేరేపించారు. తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్యను ప్రోత్సహించడానికి గంటల తరబడి సలహా ఇవ్వడం మరియు కులతత్వానికి వ్యతిరేకంగా కొత్త సమాజాన్ని స్థాపించే ప్రయత్నంలో ఫాతిమా షేక్ తన సంపూర్ణ సహకారాన్ని అందించారు. వర్ణ వ్యవస్థ, కుల అహంకారం అధికంగా ఉన్న ఆనాటి సమాజంలో సాంఘిక సమానత్వం సాధన, స్త్రీ విద్య వ్యాప్తి కోసం సావిత్రిబాయి పూలే చేస్తున్న కార్యక్రమాలలో ఫాతిమా షేక్ తన సంపూర్ణ సహకారం అందించారు. ఫాతిమా షేక్ మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మొదటి ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. భారతదేశంలో మొదటి బాలికల విద్యాలయమును 1848లో పూనా నగరములో ఉస్మాన్ షేక్ నివాసంలో నెలకొల్పారు. ఫాతిమా షేక్ మరియు సావిత్రిబాయి పూలేతో పాటు సావిత్రిబాయి ఆడపడుచు సుగుణాబాయి కూడా బాలికా విద్యాలయములో బాలికలకు విద్య నేర్పేవారు. ఫాతిమా ప్రయాణం ఎలా సాగింది అంటే, విద్య ద్వారా సామాజిక పరివర్తనకు అంకితమైన విప్లవ హిందూ దంపతులైన సావిత్రిబాయి మరియు జ్యోతిరావు పూలేలతో కలిసి ప్రయాణం చేశారు. ఫాతిమా ముస్లిం, సావిత్రిబాయి హిందూ, ఇరువురు సామాజిక నిబంధనలను ధిక్కరించి మార్పును తెచ్చేందుకు ఓ లక్ష్యంతో ఒక ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించారు. ఫాతిమా షేక్ 18వ శతాబ్దంలో ముస్లింస్లో మొదటి ఉపాధ్యాయురాలు. ఆ తర్వాత సర్ సయ్యద్ 1875లో ముస్లింల ఆధునిక విద్యకు మొదటి పునాది వేశారు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపించారు. స్త్రీ విద్యా రంగంలో విశేష కృషి చేసిన ఫాతిమా షేక్, ఆమె త్యాగం, శ్రద్ధ మరియు స్త్రీ విద్య పట్ల గల అంకిత భావం భారతీయ మహిళలకు ఓ గొప్ప మార్గదర్శకం. వారి అడుగుజాడలో నడవడానికి అసంఖ్యాకమైన ఇతరులను ప్రేరేపించారు. మనమందరం వారి అడుగుజాడలో నడవడానికి కృషి చేద్దాం మరియు అందరి కోసం, ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం ప్రకాశవంతమైన, మరింత సమగ్రమైన భవిష్యత్తును నిర్మించడానికి కలిసి పనిచేద్దాం. పడో పడావో లాంటి అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే తన వంతు కృషి చేస్తోందన్న విషయం మనందరికీ తెలిసిందే. మన దృఢత్వాన్ని ప్రదర్శించడానికి, ప్రభుత్వ ప్రయత్నాలను పూర్తి చేయడానికి మనందరికీ సరైన సమయం ఆసన్నమైంది. Subscribe now and press the bell icon.